మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో గల శ్రీ అభయ రామాలయంలో ఆర్యవైశ్యుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కౌడ శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో వాసవి శ్రీ కన్యకా పరమేశ్వరిమాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ అభయ రామాలయంలో వాసవి కన్యకా పరమేశ్వరిమాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఆలయ పూజారి ఫణీంద్ర శర్మ వేద మంత్రాలతో ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ప్రభుత్వ హాస్పిటల్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు కౌడ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, మన కులదైవం ఆడపడుచుగా ఆరాధించబడిన మాత వాసవి కన్యకా పరమేశ్వరి మాత అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆర్యవైశ్యుల ఆర్థిక అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఉడతా వెంకటేశం గుప్తా, నాయకులు ఉడతా మురళీ గుప్తా, ఉడతా నాగరాజ్ గుప్తా, నాండ్ల వెంకటేశం గుప్తా, బచ్చు సంతోష్ గుప్తా, ఉడత రవీందర్, ఉడత శ్రీనివాస్ గుప్తా, బాలకిషన్ గుప్తా, సిద్ధిరాములు గుప్తా, కాశెట్టి శ్రీనివాస్ గుప్తా, బాలరాజ్ గుప్తా, శ్రీనివాస్ గుప్తా, కుర్మా లక్ష్మణ్, చుక్కాపురం ప్రశాంత్ గుప్తా, నరసింహులు గుప్తా, శ్రీధర్ గుప్తా, సంగమేశ్వర్ గుప్తా, శేఖర్ గుప్తా, సంతోష్ గుప్తా, మురళీ గుప్తా, లక్ష్మీనారాయణ గుప్తా, భూషణ్ గుప్తా ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కౌడిపల్లి మరియు ఉమ్మడి మండలాలు చిలాప్చేడు మండలాల అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. అదే విధంగా మన వాసవి మాత జయంతిని పురస్కరించుకొని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అధికారికంగా గవర్నమెంట్ హాలిడే ప్రకటించిండు. అదే విధంగా మన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము కలెక్టరేట్ ఆఫీస్ లో కలెక్టర్ గారి చేతులుగా మన రాష్ట్ర పండుగగా నిర్ణయించినందుకు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి అంటే ఈ ప్రోగ్రామ్స్ ఇంతటితో కాకుండా ఇంకా మరెన్నో చేయడానికి మన సీఎం గారు చాలా అవకాశాలు ఇచ్చారు మన ఆర్యవైశ్యులకు. ఇది దృష్టిలో ఉంచుకొని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాసవి మాత జన్మదినం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాసవి మాత జయంతిని పురస్కరించుకొని ఇక్కడ పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా రాను మనం ఇంకా ఎన్నో మరి ప్రోగ్రామ్స్ మంచిగా చేసుకుందాము. ఇప్పుడిప్పుడే మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఇలా చేస్తున్నాము. అంతేకాకుండా వాసవి మాత గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, అది చెప్పలేము ఇప్పుడు. దాని గురించి మళ్ళా చెప్దాం మనము. అందరూ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.